సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రచురించిన విద్యార్థి ఉద్యమ గేయాల పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు, కవి, రచయిత, ఎమ్మెల్సీ కామ్రేడ్ గోరేటి వెంకన్న గారిని మొదట ఈ విద్యార్థి ఉద్యమ గేయాలనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటూ, మన విద్యార్థి ఉద్యమ మొదటి ప్రచురణని మన ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఎస్కే యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘ చైర్మన్ కామ్రేడ్ రామకృష్ణ గారికి మొదటి ప్రతిని ఇవ్వాల్సిందిగా, రెండవ ప్రతిని ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి, అదేవిధంగా మూడో ప్రతిని మన కామ్రేడ్ గుజ్జుల ఈశ్వర గారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా కొంచెం ముందరికి రావాలి సార్, కొంచెం అందరూ కూడా ముందరికి రావాలి. ఓకే, కాబట్టి జానకి రామయ్య గారు మీరు అందరూ కూడా అన్నా లేటారా అన్న వర్ధిల్లాలి 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 ప్రజా కళలు, ప్రజా కళలు. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. కళ కళ కోసం కాదు, కళ కళ కోసం కాదు, కళ కళ కోసం కాదు. వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. థ్యాంక్ యూ కామ్రేడ్స్. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, రచయిత గారు గోరేటి వెంకన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. మీరు ఎందుకంటే వేదిక పైన పెద్దలు ఏమని చెప్పేది ఉంటే ఉదయం మాట్లాడినాను. కాకపోతే మీరు ఇట్లా విద్యార్థులకు ఉన్నప్పుడు నేను ఎన్నో ఉపన్యాసాల్లో సంజయ్ వారు, చలం సార్ ఉపన్యాసం కూడా విన్నాను నేను. అట్లా అప్పటి నుంచి ఇప్పటివరకు వారి ప్రతి ఉపన్యాసం కానీ, వారి వ్యాసం కానీ తెలుగు నేలని బహుశా ఆచార్యుల్లో ప్రగతిశీల, అభ్యుదయ, వామపక్ష, దళిత శిబిరం నుంచి అంబేద్కర్, మార్క్స్ దాన్ని మేళవించి గొప్ప చలనశీలను, మార్పులని కాకుండా ఆలోచనను మాలాంటి వాళ్ళను ఒక సక్రమమైన యోచన కలిగించేందుకు నిలబడడానికి కారణం ఆచార్య చలం గారు, యూపీఎస్ మెంబర్ వారు, అదంతా వేరు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, గౌరవనీయ రామకృష్ణ గారు, ఈశ్వరయ్య గారు, ఆహ్వాన సంఘం పెద్ద ఆయన చాలా మంచి మాట చెప్పినాడు. నేను ఉదయం అంటే ఇక్కడ మాట్లాడితే బహిరంగ సభలో మాట కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడే చెప్పినాడు, ఈ ఉత్తరాంధ్ర అంటే హరికథలకే కర్త, ఆదిపట్ల చిరుతలు పట్టుకుని హరికథ చెప్పేది. ద్వారము వేలేను, నాదమయి మూగిన ద్వారము వేలేను, నిజముతో జతగలిపే రావి శాస్త్రి భుజం, గాయాల పెనుకోత కార యజ్ఞం కాదా. శ్రీశ్రీ ఇక్కడ ఈ ఊరు నుంచి కూడా, విజయనగరం నుంచి ఉన్న ఇట్లాంటి చైతన్యమైన ప్రాంతంలో అఖిల భారత విద్యా స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క సభలు జరగటం, నేను అనుకున్న కొంచెం ఇంకా ఈ చైతన్యం, కమ్యూనిజం అనేది ఉంటుంది విద్యార్థులకైనా, పోరాటాలకైనా ఖచ్చితంగా. అది ఉండటం వల్ల మీరు చైతన్యంతో ఉన్నారు. చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అన్నిటికంటే ఎంత నిర్బంధం ఉంటే, ఎంత వ్యాసం ఉంటే, ఎంత నీకు నాకు ఇష్టం లేకపోయినా ప్రపంచంలో దుర్మార్గాన్ని, పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ధిక్కరించుతూ రక్తం వడ్డైనా కొద్ది గట్టి శక్తులంతగా పెరుగుతాయి. అనేక రకాల కుట్ర ద్వారా, పెట్టుబడి ద్వారా, సాంకేతికత ద్వారా, మనుషులను ప్రభావ పెట్టడం ద్వారా రాజ్యం కాగితపురిలా ప్రజలపైన పెత్తనం చేస్తున్నా. కానీ ప్రజానీకంలో, ఉద్యమాలలో, జ్ఞానంతో, మానవీయతతో ఈ సమాజాన్ని మార్చే శక్తుల యొక్క చైతన్యమైన సమాజం కొంత ఉన్నా సరే
అది నిప్పురవ్వల రాగి. మొన్న శ్రీలంకలో 4 సీట్లు ఎంపీ సీట్లు వాళ్ళకు. ఎలక్షన్ల తర్వాత దిశనాయక్ ఎన్ని సీట్లు వచ్చి చెప్పండి? 177 పైగా వచ్చాయి. నేపాల్లో ఏం జరిగింది తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడ ఏంటంటే ఈ మనుధర్మంతో మను మాయలతో జరుగుతున్నది. ఎల్లకాలం ఈ కాగితంపుడి ఉండదు, దీనికి శాశ్వతత ఉండదు. విద్యార్థి ఉద్యమం భగత్ సింగ్ కానీ లేకుంటే ఆ రోజు వచ్చింది ఒకటే, ఈ త్యాగపూరితంగా అందరికీ అవకాశాలు ఉన్నాయి. మనం బాగుండాలి, ప్రపంచం ఉండాలి. 2 నల్ల ఒకటి శ్రమలో ఒకటి దోచుకోవద్దు. చదువులో కానీ మౌఢ్యం ఉండొద్దు. మౌలికమైన ఏ విద్యా విధానం అయితే వాటిలోకి నేను పోను. మీ విద్యార్థి సంఘాల నాయకులు మేధావులు మాట్లాడతారు, కానీ అవన్నీ భగ్నం అవుతూ మనలా సార్ చెప్పిన సెల్లులు ఈ ఒక బానిస తత్వంలోకి నెట్టబడుతున్న ఈ ప్రపంచాన్ని మీలాగానే లేరు. మీకంటే మించిన చైతన్యంతో దేశవ్యాప్తంగా జేఎన్యూ విశ్వవిద్యాలయంలో దాడి చేసి 24 కుట్లు పడ్డ అమ్మాయి, ఆ పేరు నేను పోయినాను అక్కడికి. 24 కుట్లు పడి రక్తం పడి ప్రాణం పోయిన తర్వాత 2 రోజులకు పచ్చి కుట్లతో మళ్ళీ విద్యార్థి వెతకపోయి ఆ జేఎన్యూ విశ్వవిద్యాలయంలో నిప్పుల కంటమచ్చి దాడులు, పెట్టుబడి, గుండాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిప్పుల కంటమెత్తి వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ అక్కడ నిర్ణయాత్మక పాత్ర గెలిచినాయి. పాండిచేరి గెలిచినాయి. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు. ఈ ఉత్తరాంధ్రలో కూడా ఈ కరువును, ఈ వనరులు నాగావళి, వంశధార, చంపావతి, గోస్తని, తాండవ, పంప, శారద నదులు పొంగేటినప్పుడు ఉత్తరాంధ్రలో ఆలమందర వరకు, కోడి పంటల వరకు, పూల తేనె, ఎల్లుకు, జీడి, మామిడి పరుపు, సిరిగాలి, మురిపాల, అరకులోయ, కులుపు ఉన్న ఈ నేలలో, ఈ అద్దముల మెరిసే ఆకుపచ్చని ఉద్యానంలో కూడా బహుళ జాతి కంపెనీలు పచ్చని పల్లెను గాయం చేస్తున్నప్పుడు ప్రతిఘటించి నిలబెట్టి ఈ నెత్తురంతా పోసి కాపాడుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా ధిక్కరించి కాపాడుకుంటారు కమ్యూనిస్టులు, వామపక్ష విప్లవ యువతర విద్యార్థులు. కనుక తాత్కాలికంగా అని కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ తాత్కాలికం కాదు, మనం తాత్కాలికంగా ఉన్నాం. చైతన్యవంతమైన ప్రజలు, విప్లవోద్యమం ఎప్పుడు ఏళ్ల కాలం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగుతున్నప్పుడు ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, నెమ్మదిందవు. అప్పటి సభలకి నెమ్మదిందవు. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంతదాకది ఉంటుందిరా, ఏడున్నదని ఎక్కిరించేవురా, నిజం యాడుంటే కమ్యూనిజం ఆడుందిరా. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం. అంతేనా? అంతేకాదు, పనిని పూజించేటి నోము కమ్యూనిజం. మన నోము ఇక నుంచి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు నెలకు 1 రోజు స్కావెంజర్స్తో, ప్లంబర్స్తో, తాపీ పని వాళ్ళతో, వ్యవసాయ కార్మికులతో 1 రోజు మీరు వాళ్ళతో పని చేయండి. మీరు కలిగే జ్ఞానం ఏ విశ్వవిద్యాలయం అంతరంత చైతన్యం మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయం వద్దని కాదు, కానీ శ్రమ నుంచే జ్ఞానం వచ్చింది.
ఒక్కసారి మీరు కాకరపాతలకు కాలువ పెట్టినప్పుడు, నిమ్మ పండ్లకు నీళ్లు పెట్టినప్పుడు, అంటరాని ఆ గొడవ చెప్పినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపలేనప్పుడు, చెరువెంక తుమ్మల్ల కొమ్మ నిరిగినప్పుడు, నాగలి వేసినప్పుడు, ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టినప్పుడు, మీ కంప్యూటర్ కావలసిన ముడి కనిసాన్ని చిప్స్ కోసం కావలసిన రాళ్ళ నుంచి తీస్తే ఆ రాతిని చెక్కుతున్న చేతులలో వెన్నెల వెన్నెల కనపడుతుంది, చెమట వెన్నెలది. ఆ చెమట వెన్నెలతోని ఈ లోకంలో, ఆ చెమట వెన్నెలతోని ఈ లోకంలో ప్యాసిడెంట్ యొక్క సీక్రెట్లు మబ్బులు కరిగిపోతవి. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలియదు. పనిని పూజించేటి నోము కమ్యూనిజం సనాతనం కాదు, పాలకులను ఎదిరించే సాము కమ్యూనిజం. అనుసబడ్డ దళితులకు గిరిజనులకు ఎవరో ఇతర ఉట్టి మాట ఎవరు గారు, ఇతరుని నమ్మి నమ్మి కుల సంఘాలు కులాలు, ఇది ఉట్టి మాట. నా అనుభవం చెప్తున్నా. అనుసబడ్డ జనుల కాయుధము కమ్యూనిజం భేదమించని. ఒక్కనాడు మీరు సుందరయ్య గారిని, రాజేశ్వరరావు గారిని, ఒక ప్రేమపతిని, ఒక చలం గారిని, ఒక పాణిగ్రాహి సుబ్బారావును, ఒక శివసాగర్ను, ఒక చాగంటి భాస్కర్ను, ఒక మల్లికను, ఒక తావాడ గణపతిని మీరు చూసిందా? వాళ్ళు చదవండి మీరు. అంతరాజీ జనుల కాయుధం కమ్యూనిజం భేదమించని, ఏ భేదమించని నిజమైన వేదము కమ్యూనిజం, నిజమైన వేదము కమ్యూనిజం. సమతమనము వీస సలువ కమ్యూనిజం, కరుణ కొలను పూసే. బుద్ధ భగవానుడు అని మీరు అంటున్నారా? ఆ భగవానుడు ఆది సామ్యవాది. అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాల కేకి అంగుళీ మారుండు దొంగకు సంఘధర్మము తెలిపి మార్చి మంగని ఉపాధి చెన్నుడు వేశ్యను సైతం ఆమ్రపాలని బౌద్ధ సద్ధమ పతకు వేసిన బుద్ధుడు సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం అన్నాడు. ఆ బుద్ధుడు చెప్పిన మార్గంలో కరుణ కొలను పూసే బుద్ధుని కలువ కమ్యూనిజం, మమత కోవెల దివ్వే, మమత కోవెల దివ్వే వెలుగు కమ్యూనిజం, మమత కోవెల దివ్వే వెలుగు కమ్యూనిజం, వేకువా తొలి సంధ్య ఎరుపు కమ్యూనిజం, కరకు కత్తులకెదురు నడిస కమ్యూనిజం. ఏది? కరకు కత్తులకెదురు నడిస కమ్యూనిజం, కాలనావ చుక్కానై కదిల కమ్యూనిజం, శరలను భరించు శరలను భరించి గెలిస కమ్యూనిజం, చరిత చక్కిలి పైన నిలిస కమ్యూనిజం, సంపద శ్రమ జీవిదని శాసించే కమ్యూనిజం, లాభాల మెడలు వంచి పాలించ కమ్యూనిజం, రాజ్యము లేని. రామకృష్ణను చూస్తే, ఈశ్వరుని చూస్తే మీకు ఏ రాజులు లేక మంత్రులు లేకుంటారా? నేను ఎమ్మెల్సీ నా జీవితం అనుకోను. నేను కమ్యూనిస్టు పార్టీ యొక్క అభిమానిని అనుకోవడంలో నాకు పెద్ద పద అనుకుంటాను. నేను సత్యం అది. ఇది ఒక్కసారి కాదు, అది మా కేసీఆర్ నమ్మారు. రాజ్యము లేని స్వేచ్ఛ సమాజము కమ్యూనిజం, మానవత పథకమై ఎగిసేటి చెట్టు సల్లని నీడ కమ్యూనిజం రా. వాడు మన అనుకుంటుండు. చెట్టు సల్లని నీడ కమ్యూనిజమురా, కొండ గట్టు మేఘపు వాన కమ్యూనిజమురా, తను కాలి వెలుగునిచ్చే పొద్దు కమ్యూనిజం, గాయపడి చిగిరించే నేల కమ్యూనిజం, ఈ నేలను బంధింపలేడు
ఈ నేలను బంధింపలేడెవ్వడు, కమ్యూనిస్టును ఓడించలేడెవ్వడు. ఓట్లతో కాసులతో భ్రమను పెట్టి జనుల బానిసల చేసుకొని మురువచ్చు గాని నీతి నైతిక విప్లవాల త్యాగపుతోవా, నీతి నైతిక విప్లవాల త్యాగపుతోల ఈ పేక మేడలో పెట్టుబడిని కూర్చాడు.